ఏలూరు జిల్లా మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్పై దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్లబ్లో పేకాట ఆడేవారి నుంచి రోజుకు 5 నుంచి 10 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నిర్వాహకులు కిలారి అప్పారావు, కాటగడ్డ అశోక్, చోదళ్ల లక్ష్మణ్పై కేసు నమోదు చేశారు. 3 జోన్లుగా విభజించి 10,000, 50,000, లక్ష చొప్పున ఆట ఆడిస్తున్నారు నిర్వాహకులు. 2 నెలల నుంచి పేకాట క్లబ్ నడిపిస్తున్నారు నిర్వాహకులు. ఆడడానికి వచ్చే వారికి అప్పులిస్తున్నారు క్లబ్ నిర్వాహకులు. జూదం ఆడేవారి నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకుని క్యాసినో మాదిరిగా కాయిన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడిన వాహనాల్లో తెలంగాణ నుంచే అత్యధికంగా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 120 కార్లు, 50 బైకులను స్వాధీనం చేసుకున్నారు. పేకట రాయిల నుంచి 32 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే మ్యాంగో బే రిక్రియేషన్ సొసైటీ పేరుతో 2011లో రిక్రియేషన్ క్లబ్ను ప్రారంభించారు. అక్కడ జూదాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో 2014లో క్లబ్ మూతపడింది. ఇటీవల ఈ సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించి 13 ముక్కల ఆటకు అనుమతి తెచ్చుకున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జూదరులు ఖరీదైన కార్లలో ఇక్కడకు రావడం గుర్తించారు. ఇక ఏలూరు జిల్లాలో గ్యాంబ్లింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏలూరు జిల్లాలో ఈ మ్యాంగో క్యాసినో దగ్గర అసలు ఎప్పటి నుంచి ఈ భాగోతం జరుగుతోంది, ఎప్పుడు బయటపడింది? ఏలూరు జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి ఆగిరిపల్లి మండలంలో ఉన్నటువంటి మ్యాంగో క్లబ్ నిర్వాహకులకు సంబంధించిన ఆగడాల మీద అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ప్రస్తుతం మనం మ్యాంగో బే రిసార్ట్స్ క్లబ్లో కూడా ఉన్నాం. దీన్ని ఈ ఏడాది నవంబర్ నుంచి, అంటే సెప్టెంబర్లో ఆర్డర్ వచ్చింది అని, హైకోర్టు ఆర్డర్ వచ్చిందని కూడా నిర్వాహకులు పోలీసులు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ ఆర్డర్ మీద పోలీసులకి నిర్వాహకులకి మధ్య కొంత చర్చ కూడా జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా మాకు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము క్లబ్బు నడిపి తీరతామని చెప్పి పోలీసుల దగ్గర నిర్వాహకులు స్పష్టం చేసినట్టుగైతే మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నవంబర్ నుంచి క్లబ్బు నడుస్తున్నట్టుగైతే మనకి సమాచారం కూడా అందుతా ఉంది. అయితే ఈ క్లబ్కు సంబంధించి నిర్వహణ మీద 2 అభిప్రాయాలు అయితే చర్చలో నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా హైకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో ఆ హైకోర్టు ఆర్డర్ మీదే తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే క్లబ్బు నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో తమకు అనుమతి ఉంది అని కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. వాటిని క్లబ్బు బయట వాటిని ఏర్పాటు చేయటం, ఆ తర్వాత విజువల్స్ లో మనం చూస్తున్నట్టుగా క్లబ్బు లోపల కూడా ప్రధానంగా ఎక్కడైతే జోదం నడుస్తుందో అక్కడ కూడా వీటిని ఏర్పాటు చేశారు. వాటిని కూడా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల పైన మ్యాంగో బే కల్చరల్ అదేవిధంగా రిక్రియేషన్ సొసైటీ నడుపుతున్నాము అని కూడా అందులో పేర్కొన్నారు. 2 రిట్ పిటిషన్ నెంబర్లు కూడా వేశారు. అది కూడా మనం చూడొచ్చు. రిట్ పిటిషన్ నెంబర్ 18807/2019, అదేవిధంగా రిట్ పిటిషన్ నెంబర్ 11394/2024. అంటే 2019లోనే ఇక్కడ క్లబ్బు నిర్వహణకు సంబంధించి అనుమతి కోసం హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నిర్వాహకులుగా ఉన్నటువంటి ఎవరైతే ప్రెసిడెంట్ కిలారి అప్పారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె అశోక్ కుమార్, ఆ రిట్ పిటిషన్ లో ప్రధానంగా తమకు అనుమతి ఇవ్వాలని ఇచ్చిన నేపథ్యంలో 2020లో ఒక ఆర్డర్ కూడా పాస్ అయినట్టుగా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఆ ఆర్డర్ ప్రకారం
తమ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేదు, గేమింగ్ యాక్ట్కి ఇక్కడ పేకాట నిర్వహించుకోవచ్చు, అనుమతి ఇచ్చారు హైకోర్టు అనేది నిర్వాహకులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే దాని అమలుకు సంబంధించి అయితే అప్పట్లో కోవిడ్ అనేది రావడంతో 2020-21 ఆ తర్వాత ప్రభుత్వం తరపున కూడా కౌంటర్ కూడా దాఖలు చేశారు దాని మీద పూర్తి స్థాయిలో అనుమతులకు సంబంధించి. ఈ నేపథ్యంలో 2024 వరకు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో క్లబ్బు ఏర్పాటుకి ప్రభుత్వం నుంచి కోర్టులో ఒక రిప్లై కూడా దాఖలు చేసిన నేపథ్యంలో అనుమతి రాలేదు. ఇక ఈ నేపథ్యంలో మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిట్ పిటిషన్ మీద మరోసారి హైకోర్టుకి నిర్వాహకులు వెళ్లటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ పిటిషన్ మీద ఒక ఆర్డర్ కూడా పాస్ అయింది. దానిలో సీసీటీవీ ఫుటేజ్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి, ఆ సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ని నేరుగా స్థానికంగా ఇదేదైతే ఆగిరిపల్లి మండలంలో ఉందో అక్కడ ఎస్హెచ్ఓకి ఐడీలు ఇవ్వాలి ఆ లైవ్ స్ట్రీమింగ్ని. అదేవిధంగా ఏలూరు జిల్లా ఎస్పీకి కూడా ఆ లైవ్ స్ట్రీమింగ్ని ఇవ్వాలి, ఒక అధికారిని ఇక్కడ పర్యవేక్షణకు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే పోలీసులు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల దగ్గరుండి పేకాట ఎలా ఆడిస్తామనే విషయాన్ని నిర్వాహకులతో చెప్పిన నేపథ్యంలో దాని మీద అటు పోలీసులకి ఇటు క్లబ్ నిర్వాహకులకి మధ్య కొంత వివాదం కూడా నడిచింది. అయినప్పటికీ కూడా ఆ పోలీసులు అనుమతి అధికారికంగా మేము అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పిన నేపథ్యంలో నిర్వాహకులు ఇక అక్టోబర్ మాసంలో ఇక్కడ ఈ పేకాట నిర్వహణకైతే తెరతీసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే అక్టోబర్ నెలలో కొంత ఆ పేకాటకు సంబంధించి ఆడేవాళ్ళు దీనికి సంబంధించి అనుమతి ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలిసిన నేపథ్యంలో పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. కానీ నవంబర్ నుంచి మాత్రం అనుమతి ఉంది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో క్లబ్ నిర్వాహకులు ప్రచారం కూడా చేశారు. దీంతో నవంబర్ నుంచి కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఆదివారాల్లో సుమారు 300 నుంచి 400 మంది వరకు ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నట్టుగా అయితే మనకి ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నటువంటి కార్లను బట్టి అయితే అర్థమవుతుంది. మరోవైపు పోలీసులు, ఏలూరు జిల్లా పోలీసులు కూడా ఈ ఆదేశాలకు సంబంధించి ఒక రిప్లైని కూడా ఫైల్ చేశారు. అది 2020లో ఈ పేకాట ఆడే వాళ్ళకి సంబంధించి గేమింగ్ యాక్ట్లో ఈ కాయిన్స్ పెట్టి అంటే డబ్బులు పెట్టి ఆడటం అనేది ఎఫెన్స్ కింద వస్తుంది అని ఒక అమెండ్మెంట్ జరిగింది ఏపీ యాక్ట్లో. ఆ అమెండ్మెంట్ని రిప్లై రూపంలో న్యాయస్థానంలో కూడా ఫైల్ చేశారు. దీంతో న్యాయమూర్తి కూడా ఈ మొత్తం వ్యవహారం మీద తీర్పు ఇస్తానని కూడా చెప్పిన పరిస్థితి ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీంతో తీర్పు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అనుమతి గతంలో వీళ్ళకి హైకోర్టు అనుమతి ఉందని చెప్తున్న దాని మీద మరొక ఆర్డర్ అయితే ఏపీ హైకోర్టు నుంచి రావాల్సి ఉంది. అయితే పోలీసులు ఈ మధ్యలోనే ఆర్డర్ ఇంకా రావాల్సి ఉంది, పెండింగ్లో ఉన్న సమయంలోనే మా క్లబ్ మీద అయితే పూర్తి స్థాయిలో దాడులు చేశారనేది నిర్వాహకులు చెప్తున్న మాట. పూర్తి స్థాయిలో క్లబ్ నిర్వహణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. రోజుకి సుమారు 4-5 లక్షల నుంచి మామూలు రోజుల్లో అయితే వసూలు చేస్తా ఉన్నారు. ఇక ఆదివారం అదేవిధంగా సెలవు రోజుల్లో అయితే అది 10 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న ఆడిన సమయంలో సాయంత్రం సమయంలో పోలీసులు వచ్చే సమయానికి 281 మందిని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్టుకైతే మనకు సమాచారం అందుతోంది. 32 లక్షల రూపాయలను కూడా నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం పేకాట క్లబ్ వ్యవహారం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో వాహనాలన్నీ ఒకసారి మనం పరిశీలిస్తే తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ పేకాట ఆడటానికి వస్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే అనుమతి ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు అనేది నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ పేకాట ఆడటానికి వేరు వేరు ప్రాంతాల నుంచి అటు విజయవాడ, ఏలూరు, భీమవరం ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పేకాట ఆడటానికి వస్తున్నట్టుగా మనకి ఈ విజువల్స్ బట్టి అయితే తెలుస్తాను. చూడొచ్చు, తహసీల్దార్కి సంబంధించిన కారు బోర్డు, నేమ్ బోర్డుతో సహా ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. మరి ఎవరు వచ్చారు ఈ వాహనాల్లో అనేది ప్రస్తుతం అధికారులు కూడా ఆరాధిస్తా ఉన్నారు. ఇక ఈ మ్యాంగో బే క్లబ్కు సంబంధించి ఒక ప్రధాన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ
తమకు అనుమతి ఉంది కాబట్టి మేము పేకాట ఆడిస్తున్నాం, ఎవరైనా రావచ్చని నిర్వాహకులు గంటాపదంగా చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే కాదు, ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అనుమతి ఉంది కాబట్టి అదేవిధంగా మాకు కూడా అనుమతి ఇవ్వాలని అటు ఏలూరు క్లబ్బు, అదేవిధంగా భీమవరం, జంగారెడ్డిగూడెం, నరసాపురం ప్రాంతంలో ఉన్న కొన్ని క్లబ్బుల నిర్వాహకులు కూడా ఏలూరు జిల్లా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు మేమెవరికి అనుమతి ఇవ్వలేదు, అనుమతి ఇవ్వకుండా మళ్ళీ వచ్చి కొత్తగా ఈ పేకాట క్లబ్బులన్నీ కూడా అనుమతి కోసం రావటం అనేది పోలీసులకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో పోలీసులు అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టారు. దృష్టి పెట్టిన నేపథ్యంలోనే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పేకాట ఆడుతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా గుర్తించారు. కార్లు కూడా చూడొచ్చు, అన్ని ఖరీదైన కార్లు, వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన కార్లలో లక్షల రూపాయలను ప్రస్తుతం పేకాట ఆడుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఇక ఈ నిర్వాహకులను కూడా ఇవాళ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. నిర్వాహకుల అరెస్ట్కి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ని అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఆ అధికారులు కూడా. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా ఈ మొత్తం పేకాట వ్యవహారానికి సంబంధించి కూడా డిఎస్పీ ప్రసాద్ అయితే పర్యవేక్షిస్తున్నారు. ఆయన నిన్నటి నుంచి కూడా ఆ దాడులు జరిగిన సమయం నుంచి కూడా ఇప్పుడు మొత్తం అరెస్టుల వ్యవహారం వరకు కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. సార్, మొత్తం ఈ ఎంతమందిని అరెస్టు చూపిస్తా ఉన్నాం అంటే స్టేషన్ బెయిల్ అయినా కూడా ఎంతమంది ఆడుతూ ఉన్నారు, కేసులు నమోదు ఎంతమంది? 281 మెంబర్స్ని మనము ముద్దాల కింద చూపిస్తున్నాను. దాంట్లోనేమో 3 ఆర్గనైజర్స్ కూడా, అది కాకుండా 3 ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. ఎక్కువ వీళ్ళందరినీ మనము మెజర్స్ అవి తయారు చేసి దాంట్లో కేసులు ఇంప్లికేట్ చేసి వాళ్ళని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తాం జ్యుడిషియల్. అంటే సార్, ఈ ఎన్నాళ్ళ నుంచి ఆడుతున్నారు అనేది ఏమైనా స్పష్టమైన సమాచారం ఉందా సార్? అంటే వీళ్ళు కోర్టు ఆర్డర్కి సంబంధించి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి సెప్టెంబర్లోనే ఎప్పుడో తీసుకొచ్చినట్టున్నారు. దాని తర్వాత ఏంటంటే దాన్ని విత్ ద షేడ్ ఏంటంటే వీళ్ళు దే ఆర్ గెట్టింగ్ సమ్ ఫెయిత్ అనేది చుట్టుపక్కల ప్రాపగాండా ద్వారా సంపాదించుకొని కొంతమందిని వీళ్ళు ఇక్కడ జరుగుతుందని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేస్తే నేను ఆదివారం కాబట్టి ఎక్కువ మంది రావడం జరిగింది. నేను దాంట్లో మనం వీళ్ళు పట్టుబడడం జరిగింది. సార్, ఇక్కడ క్లబ్కు అనుమతి ఉంది అనే విషయాన్ని చెప్పి వేరువేరు ప్రాంతాల్లో వాళ్ళు కూడా మాకు అనుమతి ఇవ్వాలని కూడా మీ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుగా, అంటే ఆ సమయంలోనే అసలు ఈ క్లబ్ వ్యవహారం మీద కూడా మనం ఫోకస్ పెట్టినట్టుగా తెలుసు. నాకు ఆ విషయం తెలియదండి. మొత్తం నా జ్యుడిక్షన్లో ఉన్న దీని మీద నాకున్న నాలెడ్జ్ ప్రకారం అది ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ మీద కూడా మేము రివ్యూకి వెళ్ళాము. హైకోర్టుకి వెళ్ళి రివ్యూకి వెళ్ళిన తర్వాత కూడా దాంట్లో కూడా మేము సక్సెస్ అయ్యాము. ఫర్దర్గా అది ఆర్డర్ వచ్చే టైంలో ఇప్పుడు ఈ రైడ్ అనేది జరిగింది. దాని తర్వాత ఇది ఫర్దర్గా వెళ్ళాలి. సార్, రివ్యూ పిటిషన్ అంటే మనం అంటే గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ మార్పులు జరిగినాయి అనే దాని మీద వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏంటి సార్ మనం వేసిన రిప్లై? అంటే ఏంటంటే గేమింగ్ యాక్ట్ అనేది దీంట్లోనూ స్కిల్ గేమ్ అని ఒక గేము, అలాగేనేమో గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది. మనకి యూకేలో అంటే మన ఇంగ్లాండ్ నుంచి మనం ఈ యొక్క చట్టాలు తీసుకున్నాం కాబట్టి అక్కడ యూకేలోనూ అలాగే ఇండియా యొక్క దీంట్లో గేమ్ ఆఫ్ స్కిల్ అనేది అది జోదం కింద పరిగణించబడుతుంది. దాని స్కిల్ గేమ్ కింద పరిగణించబడతారు. అదే గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే దాంట్లోనూ డబ్బులు పెట్టడం, పణంగా పెట్టి దాంట్లో ఓడిపోవడము గెలవడం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని జోదం కింద చేస్తూ ఉంటారు. దీంట్లో మనకి అపెక్స్ కోర్టులోనూ తర్వాత హైకోర్ట్స్ వాటిల్లో కొంత సెటిల్డ్ లా ఒకటి ఉంది. కొంతవరకు ఏంటంటే ఈ యొక్క గేమ్ ఆఫ్ స్కిల్ గేమ్లో దానికి అది స్కిల్ గేమ్ కాబట్టి అది మేము ఇది జోదం కింద పరిగణించకూడదని చెప్పి ఉండటం వల్ల ఆ చిన్న లకున ఉంది. ఆ లకునాన్ని ఆధారం చేసుకుని కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ అర్థం పెట్టుకుని కొంతమంది ఈ విధంగా జరుగుతుంది. మనం వేసిన రిప్లైలో అమెండ్మెంట్ ఏంటి సార్? అంటే ఖచ్చితంగా మనకు ఫేవర్గా వస్తుంది. అంటే మనకి 3 and 4 ఏపీజీ యాక్ట్ 2020లో అమెండ్ అయింది. ఆ అమెండ్ అయిన విషయము మనము
కోర్టు వారి యొక్క దృష్టిలోనికి కూడా తీసుకురావడం జరిగింది. రివ్యూ పిటిషన్లో అది వేసి దాని మీద ఫర్దర్ ఆర్డర్స్ మేము అడిగాము. అది ఒక వారంలో వచ్చే అవకాశం ఉంది. నిర్వాహకులు ఏం చెప్తా ఉన్నారంటే మీ పోలీసులు రిప్లై కౌంటర్ అనేది ఫైల్ చేశారు, కానీ మా ఆర్డర్ ఎక్కడ స్టే కానీ మా ఆర్డర్ డిస్మిస్ కానీ చేయలేదు. కొత్త ఆర్డర్ రాకముందే మా ఆర్డర్ ఉన్నా కూడా కంటిన్యూషన్లో ఉన్నా కూడా పోలీసులు ఈ విధంగా దాడులు చేశారు, ఇబ్బంది పెడుతున్నారు. నిన్నటి నుంచి వెంటనే పంపించాల్సిన వాళ్ళు కూడా ఇంతవరకు పంపించట్లేదని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. పోలీసులు ఇప్పుడు ఇది సమరీ కేసు ట్రైలు ఉన్న కేసు అయినప్పటికీ, చిన్న కేసు అయినప్పటికీ దీని ప్రొసీజరు చాలా లెంతీ ప్రొసీజర్. ఎంత ప్రొసీజర్ అంటే ఎక్కడెక్కడైతే మనము ఈ యొక్క దీనిలో ఈ గేమింగ్కి సంబంధించిన వాళ్ళు పట్టుబడతారో అక్కడ మహాజర్స్ రాయవలసి వస్తుంది. అలాగే ప్రతి ఎవ్రీ పెన్నీని మనం లెక్కగా కట్టి దాన్ని కోర్టుకి సమర్పించవలసి వస్తుంది. అలాంటి టైంలో ఏంటంటే చాలా అఫీషియల్ ఫార్మాలిటీస్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. మన గవర్నమెంట్ ముందు అది మన మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడానికి, అంతే తప్ప కావాలని ఇలాగ చేసేదేమీ ఉండదు. అంటే సార్ వాళ్ళు అన్నట్టుగా వాళ్ళ ఆర్డర్ ఎక్కడ డిస్మిస్ అవ్వలేదు, కంటిన్యూషన్లోనే ఉంది, లైవ్లోనే ఉంది. పోలీసులు వేసిన రిప్లై దాని మీద ఇంకా ఆర్డర్ రాలేదనే దాని మీద ఏం చెప్పారు? ఆర్డర్ ఆల్రెడీ వచ్చింది కానీ దాన్ని బట్టి ఆర్డర్ మీద సంతకం అయ్యి బయటికి రాలేదు. అది హైకోర్టులో ఉంది, పెండింగ్లో ఉంది, వస్తుంది. సార్ అట్లాగే ఇక్కడ ఆడే వాళ్ళకి సంబంధించి మీరు నిన్న వచ్చే టయానికి కూడా ఎంతమంది ఉన్నారు సార్? అంటే మేము పట్టుకున్నది 281 మంది ఉన్నారు. అది కాకుండా ఏంటంటే కొంతమంది బయట ఈ కబడ్డీ అని ఒక చెడుగుడి పోటీలు జరుగుతున్నాయని అని చెప్పి కొంతమంది కుర్రాళ్ళు, కొంతమంది కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. సో వాళ్ళకి దీనికి సంబంధం లేదు కాబట్టి వాళ్ళు మేము టచ్ చేయలేదు. వాళ్ళకి మేము చేయకుండా ఎవరైతే గేమింగ్ ఆడుతున్నారో దీనికి ఇచ్చేస్తున్నారో వాళ్ళని మాత్రమే మేము. సార్ ఇది మొత్తంగా అయితే మొత్తం 281 మందిని ఈ మ్యాంగో బే రిసార్ట్స్ క్లబ్లో అయితే ఈ గేమింగ్ ఆడుతున్న వాళ్ళని అయితే అరెస్ట్ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా 32 లక్షల రూపాయలను కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఇంకా విచారణ కొనసాగుతుంది. సాయంత్రం కల్లా వీళ్ళకి సంబంధించి విచారణ అయితే ముగిసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. హైదరాబాద్ స్టూడియో. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.